హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? శ్రీకృష్ణదేవరాయల గురించి అక్కడ జరిగిన ఒక సంఘటన గురించి తెలుసుకుందాం. ఒకసారి శ్రీకృష్ణదేవరాయల వారు తన పరివారంతో ఒక పడవలో విహారయాత్రకు బయలుదేరాడు. తెనాలి రామకృష్ణతో సహా చాలా మంది మంత్రులు పరివారంతో యాత్ర చాలా సరదాగా సాగుతుందట. వీళ్ళందరితో పాటు రాజావారు తన పెంపుడు కుక్కపిల్లని యాత్రకు తీసుకొచ్చాడు. అయితే అందరి ఆనంద కేరింతల మధ్య యాత్ర చాలా సరదాగా సాగుతుంది. రాజావారి దగ్గర క్రెడిట్ కొట్టేయడానికి ఎవరికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ యాత్ర ఇలా జరుగుతుంటే వీరితో పాటు ప్రయాణిస్తున్న ఆ కుక్కపిల్ల మాత్రం తెగ అల్లరి చేస్తూ మన రాజావారిని విసిగిస్తుందట. రాజుగారికి కోపం వచ్చింది. కుక్కపిల్ల అల్లరి చేయకుండా చూడమని తన పరివారానికి చెప్పాడు. అందరూ కుక్కపిల్లకి కావాల్సిన బిస్కెట్లు అవి ఇచ్చి దానిని కూల్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అయితే అది బిస్కెట్లు తినడం, మళ్ళీ తర్వాత యథావిధిగా అల్లరి చేయడం, ఇలాగే చేస్తుందట. ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే అది అల్లరి మానడం లేదట. అప్పుడు తెనాలి రామకృష్ణ తనకు ఒక అవకాశం ఇవ్వండి అని అడిగాడట. అప్పుడు రాజుగారు, సరే ఏం చేస్తావో నాకు తెలియదు, దాని అల్లరి మాత్రం నేను భరించలేకపోతున్నాను, దాన్ని సైలెంట్ గా ఉండేలా చెయ్యి అన్నాడట. అప్పుడు మన తెనాలి రామకృష్ణ ఆ కుక్క పిల్లని చేత్తో తీసుకుని అందరూ చూస్తుండగా ఇట్లా సముద్రంలో విసిరేసాడట. ఈ హఠాత్ పరిణామానికి రాజావారితో సహా పడవలో అందరూ షాక్ అయిపోయారట. ఈ దెబ్బతో రాజావారి చేతిలో మన తెనాలి రామకృష్ణ పని అయిపోయిందని అక్కడ ఉన్న వాళ్ళందరూ అనుకున్నారట. అప్పుడు తెనాలి రామకృష్ణ కుక్క పిల్లని సముద్రంలో నుంచి మళ్ళీ పడవలోకి తెచ్చాడట. తెచ్చి ఒక పక్కన ఒక మూలను కూర్చోబెట్టాడట. ఈసారి ఆశ్చర్యంగా ఆ కుక్కపిల్ల ఏం అల్లరి చేయకుండా సైలెంట్ గా కూర్చుందట. రాజుగారితో సహా అందరూ ఆశ్చర్యపోతూ ఇది ఎలా సాధ్యమైంది అని అడిగితే మన తెనాలి రామకృష్ణ ఇలా చెప్పాడట. ఏముంది మహారాజా, ఇది కూడా మన మనసులాగే ఒక దగ్గర స్థిమితంగా ఉండక నాకు అది కావాలి, ఇది కావాలి, నేను వాళ్ళ కారు కొనుక్కోవాలి, నేను వీళ్ళలాగా లగ్జరీగా బతకాలి అని బయట ఏదో నేను అనుభవించింది ఏదో జరిగిపోతుందని ఎగిరెగిరి పడి ఒక దగ్గర ఉండకుండా లేనిపోని ఎక్స్ట్రాలకు పోయి గింజుకుపోతుంది. ఇది కూడా అంటే ఈ కుక్క కూడా ఇలాగే ఉన్న చోట ఉండకుండా బయట ఏదో చేసేద్దామని ఎగిరెగిరి పడింది. అందుకే ఒకసారి దాన్ని బయట పడేశాను సముద్రంలో. అప్పుడు దానికి తెలిసి వచ్చింది ఉన్న చోట ఉంటే హాయిగా ఉంటది, అనవసరంగా అల్లరి చేసి ప్రమాదంలో పడ్డానే అని దానికి అర్థమైంది. భ్రమలో కాదు, వాస్తవంలో ఉంటేనే బతుకు బస్ స్టాండ్ కాదని దానికి అర్థమైపోయింది. అందుకే అది పడవలో ఒక చోట మనం కూర్చోబెట్టిన దగ్గర స్థిరంగా కూర్చుంది అన్నాడట. దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, మన మనసు కూడా ఇలాగ పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ దాన్ని అదుపులో పెట్టుకోకపోతే ఇలాగే మనం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కనుక మనము మన చేతిలో ఉన్న మన లైఫ్ని ఉన్న క్షణాన్ని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ లీడ్ చేయగలిగితే మనం చాలా బాగుంటుంది. వాడికి ఉంది మనకు లేదు, వాళ్ళలాగా మనం బ్రతకట్లేదు అని ఎప్పుడైతే మనలో ఒక రకమైన ఒక టెన్షన్ స్టార్ట్ అవుతుందో మన బ్రతుకు బస్ స్టాండ్ అయిపోతుంది. సో ఇది ఈరోజు మనం డిస్కస్ చేస్తున్న ఒక కథ. ఇలా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పీపుల్ మీడియా పాయింట్. నేను మీ రామ్ పట్నాల, సైనింగ్ ఆఫ్.